ఒక అడవిలో ఒక నక్క ఉండేది. ఆహారం కోసం వెతుకుతూ అది ఒకరోజు గ్రామంలోకి ప్రవేశించింది. అకస్మాత్తుగా ఊరి కుక్కలు ఆ నక్కను చూసి దానిని చుట్టుముట్టి దాడి చేయడం మొదలుపెట్టారు. ప్రాణభయంతో నక్క పరుగు తీసి దగ్గర్లో ఉన్న చాకలీవాడలోని ఒక పెద్ద తొట్టిలో దూకి దాక్కుంది. కుక్కలు వెతికి వెతికి ఎక్కడా దొరకక విసుగ్గా అక్కడి నుండి వెళ్లిపోయాయి. కొద్దిసేపటి తర్వాత నక్క బయటకొచ్చింది. కాని అది తెలియకుండానే నీలిరంగు తొట్టిలో పడటంతో దాని శరీరం అంతా నీలంగా మారిపోయింది. నీలిరంగులో ఉన్న నక్కను చూసి అది ఏదో వింత జంతువు అని భయపడి కుక్కలు పారిపోయాయి. అడవికి తిరిగి వెళ్లిన నక్క నదిలో తన ప్రతిబింబాన్ని చూసుకుని ఆశ్చర్యపోయింది. వెంటనే నక్క ఒక ఉపాయం ఆలోచించింది. నన్ను దేవుడు మీకు రాజుగా పంపాడు, భయపడకండి అని జంతువులను నమ్మించింది. జంతువులన్నీ నక్కను రాజుగా భావించి దానికి కావలసిన ఆహారాన్ని తెచ్చి ఇచ్చేవి. ఒకరోజు రాత్రి దూరంగా నక్కల అరుపులు విని తన స్వభావాన్ని మర్చిపోయి అది కూడా గట్టిగా అరిచింది. అది నక్క అని తెలుసుకున్న జంతువులన్నీ కోపంతో దానిపై దాడి చేశాయి. నిజమైన స్వభావాన్ని ఎవరూ ఎక్కువ కాలం దాచలేరు. ఇదే ఆ నక్కకు పట్టిన గతి.